రాబోయే రేపు వస్తున్న ఆ ప్రమాదకరమైన సమయం మనస్సును ఎంతగా ప్రభావితం చేస్తుందో, మనస్సును ఎంతగా పాడు చేస్తుందో అర్థం చేసుకోండి. పరిస్థితులను చూసి మనస్సు అంతగా పాడైపోతుంది. మనస్సు ప్రభావం శరీరంపై పడుతుంది. అప్పుడు శరీరాలు కూడా అంతగా చెడిపోతాయి. ఏ రకమైన మందు కూడా పనిచేయదు. కొంచెం అర్థం చేసుకోండి. ఆ మనస్సు ఎలా ప్రభావితమవుతుందో. 1. ఈరోజు వాతావరణంలో చాలా నెగిటివిటీ వ్యాపించి ఉంది. గాలిలో విషముంది. పెట్రోల్, డీజిల్ మరియు ఇతర నెగిటివ్ వాయువులు శ్వాసలో వెళుతున్నాయి. అలాగే ప్రపంచంలో మనుష్యుల ఆలోచనల వల్ల నెగిటివ్గా మారిన వాతావరణం కూడా శ్వాసలో వెళుతున్నది. ఒకవైపు నెగిటివ్ గాలిలో పెట్రోల్, డీజిల్ దుర్వాసన శ్వాసలో వెళుతున్నది. మనుష్యుల నెగిటివ్ ఆలోచనలు కూడా శ్వాసలో వెళుతున్నాయి. ఇవి సూక్ష్మ శరీరాన్ని చాలా ప్రభావితం చేస్తాయి. సూక్ష్మ శరీరం ప్రభావితమైనప్పుడు స్థూల శరీరంపై కూడా ప్రభావం తప్పకుండా వస్తుంది. రాబోయే రేపు సహజ విపత్తులు చాలా ప్రమాదకరంగా ఉంటాయి. పంచతత్వాలు తమోప్రధానంగా మారిపోయాయి. నీరైనా, మట్టి అయినా, ఆకాశం, వాయువు, అగ్ని ఈ పంచతత్వాలు దుఃఖదాయకంగా అతి తమోప్రధానంగా మారుతున్నాయి మరియు మారిపోయాయి కూడా. ఎందుకంటే శ్వాసలో విషం వెళుతున్నది. వాయుతత్వం విషపూరితమైపోయింది. వాయుతత్వం వల్ల జలతత్వం కూడా విషపూరితమవుతుంది. మట్టి కూడా విషపూరితమవుతుంది. అప్పుడు పంచతత్వాలు ఉప్పొంగుతాయి. ఎంతగా ఉప్పొంగుతాయంటే దాన్ని ఎవరూ ఊహించలేరు. ఈ అన్ని పరిస్థితులు మెల్లమెల్లగా రాబోయే కాలంలో 3వ ప్రపంచ యుద్ధం వైపు నెట్టబడతాయి. మరియు అణుబాంబులు పేలడం తప్పదు. అంతిమ సమయంలో ముందుగా సహజ విపత్తులు వస్తాయి. అంతగా దుఃఖదాయకమైన సహజ విపత్తులు వస్తాయి. పంచతత్వాలు అంత దుఃఖాన్నిస్తాయి. మనుష్యుల పరిస్థితిని చూసి, ఈ వాతావరణాన్ని చూసి, ఈ అన్ని పరిస్థితులను చూసే మనుష్యుల మనస్సులు అంతగా చెడిపోతాయి. అంతగా చెడిపోతాయి. మనస్సు ప్రభావం వెంటనే శరీరంపై పడుతుంది. మనస్సు మంచిగా ఉంటే శరీరం మంచిగా ఉంటుంది. అందుకే ముందు ముందు మానసిక రోగాలు చాలా వస్తాయి. అంత మానసిక రోగాలు వస్తాయి. వాటికి ఏ మందు ఉండదు. శరీరంపై దాని ప్రభావం అలా ఉంటుంది. నేడు ఉన్న ఏ మందులైనా, ఎవరివైనా సరే, ఏ మందులు కూడా పనిచేయవు. ఏదీ పనిచేయదు. కేవలం ఒక్క విషయం మాత్రమే పనిచేస్తుంది. ఆత్మస్వరూప చింతన, స్వచింతన మరియు అపరిమిత పరమపిత అంటే సర్వశక్తిమంతుడైన భగవంతుడితో యాదా యోగ కనెక్షన్. ప్రేమపూర్వక శక్తి. సర్వశక్తిమంతుడితో ప్రేమ ఉంటే శక్తి వస్తుంది. ఆత్మలో శక్తి వస్తుంది. అప్పుడు మెల్లమెల్లగా కారణ శరీరం, సూక్ష్మ శరీరం మరియు స్థూల శరీరం కూడా ఆరోగ్యంగా మారుతాయి.